క్యారెట్ రవ్వ లడ్డు. కిడ్స్ కి అయితే కరెక్ట్ అయిన లడ్డు ఇదేనండి. పంచదార కూడా వేరేదండి. రొటీన్ గా చేసుకునే రవ్వ లడ్డుకి ఏ ర్యాంక్ ఇస్తారో తెలియదు గానీ ర్యాంకులతో పనే లేని లడ్డూని రుచిగా రెడీ చేసేద్దానండి. గిన్నెలో ఒక కప్పు బొంబాయి రవ్వ వేసుకుని కొంచెం కొంచెం నీళ్లు పోసుకుంటూ బాగా మెదుపుకుంటూ మెత్తటి పిండి ముద్దలా కలిపేసుకున్నాక పళ్ళని కొంచెం నేరాసుకుని ఈ పిండిని దల్సరిగా ఈ మందంలో పామేసుకున్నాక పెనం మీద వేసుకుని అటు ఇటు తిప్పుకుంటూ 2 నిమిషాల పాటు 2 వైపులా మీడియం ఫ్లేమ్ లో కాల్ చేసుకున్నాక తీసేసుకుని చల్లారిపోయిన తర్వాత చిన్న చిన్న ముక్కలుగా చేసుకుని మిక్సీ జార్లో వేసేసి మెత్తగా మిక్సీ పట్టేసుకుని పక్కన పెట్టేసుకోండి. ఇంకో గిన్నెలో 2 చెంచాలు నెయ్యి వేసి జీడిపప్పు బాదం పప్పులు వేసుకుని 2 నిమిషాల పాటు వేపేసి తీసేసుకోండి. అదే నేతిలో అరకప్పు క్యారెట్ తురుము వేసుకుని 3-4 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్ లో వేపేసుకున్నాక మిక్సీ పట్టుకున్న మిశ్రమాన్ని వేసేసి జస్ట్ 1 నిమిషం పాటు అలా కలిపేసుకుని ఒక గిన్నెలో వేసేసుకోండి. అందులో 3/4 కప్పు మెత్తటి బెల్లం తురుము, కొంచెం యాలకుల పొడి, ఏ పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ కూడా వేసుకుని అవసరం అనిపిస్తే కొంచెం నెయ్యి వేసుకుని శుభ్రంగా కలిపేసుకున్నాక కొంచెం కొంచెం తీసుకుంటూ లడ్డూల కింద చుట్టేసుకుని తీసుకుని తింటే ఉంటదండి. లబోదీబం అంటూ లాగుతున్న లైఫ్ లోకి లక్ష్మీదేవి వచ్చినట్టు ఉంటదండి. నచ్చితే కనుక లైక్ చేసి ఫాలో చేసండి. మీకు ఇంకేమేమి వంటకాలు కావాలో కామెంట్ సెక్షన్ లో అడిగండి. మరి మన యూట్యూబ్ ఛానల్ కూడా కొంచెం సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుందరు. వీడియోకి మాటలు రాసింది ధీరైతే వాయిస్ ఇచ్చి వంట చేసి మాత్రం వేనదిరండి.